నమస్తే, నేను మీ ఆలి. మన గోదావరి నదీ ప్రవాహాల్లో దొరికే చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి, అంతే డిమాండ్ కూడా ఉంటుంది. ఏదైతే ఇంకా ఆగస్టు మొదటి వారం నుంచే ఏదైతే పులస దొరుకుతుందో దానికోసం తెగ వెతికేస్తూ ఉంటారు. ఏదైతే ఎర్ర సముద్రంలో దొరికే ఈ పులసల కోసం వేటాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే యానంలో దొరికే చేపలు ఏదైతే ఉన్నాయో చాలా డిమాండ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాంతం వాసులు మాత్రం ఏదైతే వేలంపాట ద్వారా ఇక్కడ చేపలు కొంటుంటారు. కానీ అనేక రకమైన చేపలు ఇప్పుడు ఈ ఎర్ర సముద్రంలోనే, ఈ ఎర్ర గోదావరిలోనే దొరుకుతాయని ఆ గోదావరిని తీసుకొచ్చి ఒడ్డిన తర్వాత వేలంపాట పెడుతుంటారు. అసలు ఈ వేలంపాట ఎలా ఉంటుంది, సో ఇక్కడ చేపల రేట్లు ఎలా ఉన్నాయి, వాజ్ ది స్టోరీ. గోదావరి నది సముద్రంలో కలిసే యానాం రేవు కేవలం చేపల మార్కెట్ కాదు, 6 గ్రామాల మత్స్యకారుల జీవనాధారం, సంస్కృతి, సాంప్రదాయం. ఇక్కడి చేపల వేలం ఒక వ్యాపారం కాదు, దశాబ్దాల చరిత్రతో ముడిపడిన వారసత్వం. యానం కేంద్రపాలిత ప్రాంతమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువగా ఉంటారు. ప్రతి జూలైలో గోదావరిలో ఎర్రనీరు రాగానే మత్స్యకారుల పడవలు రేవు వైపు చేరుతాయి. అందరి లక్ష్యం ఒకటే, పులస చేప. మత్స్యకారులకు ఒక పులస పడిందంటే చాలు, బంపర్ లాటరీ తగిలినట్లే. రేవులో జరిగే వేలంలో ఒక్క పులస ₹1000 అమ్ముడవుతుంది. సార్, నా పేరు రామకృష్ణ అండి. అయితే ఇక్కడ యానం రేవుపాట అనేటప్పటికి లైవ్ చేపలు వస్తాయి సార్. లైవ్ చేపలు వస్తాయి, బతుకున్న పండుగప్పలు వస్తాయండి. పులస అంటే ఫేమస్ అండి, యానం పేరు చెప్పి. పులస ఒకటి, సీరమున్న ఒకటి బాగా ఫేమస్ సార్ ఇక్కడ. ఎప్పుడు కూడా అది ఏదో పుస్తలమ్మ కూడా పులస తినాలంటారు చూడండి, యానం వచ్చి కొనుక్కెళ్తారు సార్ ప్రత్యేకంగా దానికోసం. అయితే ఇక్కడ ఇంచుమించు దాదాపు 25 సంవత్సరాలు, 25-26 సంవత్సరాల నుంచి పాట నడుస్తుందండి. కంటిన్యూ లైవ్ నడుస్తుందండి. పొద్దుట వచ్చి 7 కండి, ఈవినింగ్ వచ్చి 3 o'clock స్టార్ట్ అవుతుంది సార్. 2 పూటలు ఉంటుందండి ఎప్పుడైనా సరే. అంటే లైవ్ చేపలు వస్తాయండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేపలు వస్తాయండి. ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ అండి ఇక్కడ. మళ్ళీ ఐస్లో పెట్టి 4 రోజులు 3 రోజులు అలాగే ఐస్లో పెట్టి అమ్మడం ఉండదు సార్. డైరెక్ట్గా లైవ్కి వచ్చేస్తాయండి. ఒక నైట్ వేసుకున్న నైట్ ఆటకి వెళ్ళారంటే పొద్దున మళ్ళీ వచ్చేస్తాయండి. అలా పొద్దుట వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాయండి. అలా లైవ్గా ఉంటాయి సార్ చేపలు. పాట కట్టుబాటు అంటే ఎలా ఉంటుందంటే మీరు డిసైడ్ చేస్తారు రేటు ఎలా? అంటే ఉజ్జాయింపుని ఒక ₹1000 మనకి టార్గెట్ కనపడుతుంది అనుకో సార్, ఒక 500 పైనుంచి పెట్టుకొస్తామండి. వాళ్ళు నలుగురు ఉన్న చోట నాకైతే అమ్మగలను, నాకు ₹1000 1200కి అమ్మగలను అనుకునేటప్పటికి వాళ్ళు చేయి పెడతాను, ఆఫ్ చేసి పట్టుకెళ్ళడం. వాళ్ళు వెంటనే ఎంత వాళ్ళ లక్షల లాభం వేసుకోరు సార్. ఇక్కడ ఒక ₹100 200 ఇస్తే మళ్ళీ వెంటనే ఇచ్చేస్తారు సార్ వాళ్ళు. అంత దీన్ని అమ్ముకొని ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు? ఇంచుమించు మత్స్యకారులు అందరూ కూడా ఫిషింగ్ ఇక్కడికే తీసుకొస్తారండి. వ్యాపారస్తులు కూడా దాదాపు ఒక 300-200 మంది పైన ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకుంటుంటారు సార్. కంటిన్యూ జరుగుతుంది సార్ ఇది. వేటగాళ్ళు అయితే మాత్రం ఇక్కడ బాగుంటుంది, రేవు ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉన్నది. ఇక్కడ లైవ్ చేపలు వస్తాయి, ఎవరైనా వచ్చి ఇక్కడ పట్టుకెళ్ళాలి అన్న క్రేజ్ ఉన్నది సార్ దీనికి. అందుకని బయట నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి కానీ బయట నుంచి అందరి నుంచి కూడా వచ్చి ఇక్కడ కార్ల మీద వచ్చి తీసుకుని వెళ్తారు సార్. ముఖ్యంగా ఈ సీజన్ ఏదైతే ఎర్రవాటర్ వస్తుందో, అవును సార్, ముఖ్యంగా ఇటువంటి చేపలకి పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ వచ్చి పులసల సీజన్ సార్ ఇది. మళ్ళీ అక్టోబరు నెలంతా కూడా సేర్మెన్ సీజన్ సార్. ఇంకా తర్వాత అంతా కూడా కొయ్యంగలో మొత్తం పండుగప్పలో ఇంకా కంటిన్యూ అది జరుగుతుంటుంది సార్. రొయ్యలు కంటిన్యూ పండుగప్పలు, రొయ్యలు, ఇంకా మిగిలిన కడసేపలు కానీ, కొయ్యంగలు కానీ, పండుగప్పలు కానీ, సెంగళములు కానీ, మాతలు అన్నీ కూడా కంటిన్యూ వస్తాయి సార్. ఇంకా పులుసుతో పాటు పండుగప్ప, బొమ్మిడాయిలు, సముద్రపు రొయ్యలు, పీతలు వంటి వందల రకాల చేపలు ఇక్కడి మార్కెట్ను ప్రసిద్ధి చేశాయి. ఒక్కటయ్యారు, రెండయ్యారు అంటూ పాటదారుల అరుపులు, మైక్తో ధరలు పెంచుతూ మార్కెట్ ఉత్సాహంగా సాగుతుంది. మరోవైపు ప్రతి ఏడాది మార్కెట్ స్థలాన్ని కూడా దక్కించుకోవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ప్రతి సంవత్సరం యానం బీచ్ రోడ్డు పక్కన ఉన్న రేవులో లక్షల్లో వేలం వేస్తారు. ఈ వేలంపాటల్లో గెలిచిన వారు సంవత్సరం అంతా ఆ స్థలాన్ని ఉపయోగించుకునే హక్కు పొందుతారు. ఈ ఏడాది ఈ స్థలం ఏకంగా ₹30 లక్షల వరకు వేలం వేయబడింది. మా పేరు ఆనంద్ కుమార్, అది ఇక్కడ లోకల్ యానం. ఇక్కడ పాట జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 పూటలు జరుగుతుంది. ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న అన్నిటికన్నా ఇది ప్రాముఖ్యత కొంచెం ఎక్కువ జరిగేది ఇక్కడే జరుగుతూ ఉంటుంది. మాకు ఎక్కువగా పడేది ఈ కాలంలో పులసలు ఎక్కువ పడతాయి. దీని తర్వాత మళ్ళీ చీరమైన ప్రత్యేకత ఇది. ఇక్కడ ఎక్కువగా మాకు బయట ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఫోన్ చేసాను, హైదరాబాద్ అటు సైడ్, వైజాగ్ సైడ్ అయినా సరే ఇక్కడ నుంచి ఎక్కువ చేపలు తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ వేలంపాటుకు వచ్చాము, మాకు అనుకూలంగా ఉన్న రోజున పాడి ఎవరికైనా పంపిస్తూ ఉంటాము.
అది ఫ్రెండ్స్కి కట్టని ప్రత్యేకించి ఎవరైనా ఫోన్ చేస్తే అలా పడిగలు ఇస్తూ ఉంటాం అనమాట. అది ఎలా ఉంటుందండి వేలంపాట? ఇక్కడ వేలంపాట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఈ సాటర్డే కొంచెం స్లోగా ఉంటుంది, సండే మరి ట్యూస్డే కొంచెం హైలో ఉంటాయి రేట్లు. కానీ ఇక్కడ మిగతా ప్రాంతాల కన్నా ఇది కొంచెం రీజనబుల్ రేట్లో ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. 2 పూటల కూడా జరుగుతుంది పాట. ఇక్కడ మార్నింగ్ 6:37 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 2:30 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. అలా సరదాగా వచ్చి పాడుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కువ పండుకప్ప, ఇంకా సీజనల్గా అయితే పులస ఎక్కువగా తీసుకుంటారు. పులస ఎక్కువ రేట్లు కూడా, హై రేట్లు కూడా ఉంటాయి. ఎక్కువగా పడితే దాన్ని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. తర్వాత పులస తర్వాత చీరమేను, అది బాగా ప్రత్యేకత. ఈ రెండు ఇక్కడ ఎక్కువగా ప్రత్యేకత. ఇక సాధారణ రోజుల్లో అయితే ఎప్పుడు పడి అయితే పండుకప్ప, మాత, ఇలాగా కొయ్యంగా ఇటువంటి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. ఏంటి ఈ ప్రాంతానికి ప్రత్యేకత? ప్రాంతానికి ప్రత్యేకత అంటే ఈ గోదావరి మరి ఈ చుట్టుపక్కల అన్నింటికన్నా మాది ఎక్కువ ప్రత్యేకత. దానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి సముద్రం తీరాన్ని ఉంటుంది కదా, ఫస్ట్ కూడా ఇక్కడే తగులుతుంది అని అంటారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. మిగతా ప్రాంతాల కన్నా ఈ ప్రాంతంలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. పాట డిఫరెంట్. ఈ ఆదాయం స్థానిక జాతరలు, ఉత్సవాల కోసం వినియోగించబడుతుంది. యానం రేవు వద్ద శివలింగ ఆకారం, ఏనుగు విగ్రహాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. పర్యాటకులు, స్థానికులతో పాటు పుదుచ్చేరి, మాహే నుంచి వచ్చే నాయకులు కూడా పులస కోసం ఎదురు చూస్తారు. ఫోన్ ద్వారా వేలంపాట పాడడం ఇక్కడ స్పెషల్. ప్రస్తుతం పులస కాలంతో యానం మార్కెట్ కిటకిటలాడుతోంది. మత్స్యకారుల నుంచి రవాణా కార్మికుల వరకు వేల మంది జీవనోపాధి ఈ మార్కెట్తో ముడిపడి ఉంది. యానం రేవు కేవలం చేపల వ్యాపారం కాదు, సముద్ర తీర జీవనశైలికి అద్దం పట్టే వేదిక. ప్రస్తుతం మత్స్యకారులు తమ అదృష్టాన్ని పరిశీలిస్తూ సముద్రంలోకి పడవలు తోసి ప్రయాణిస్తున్నారు. చూశారు కదా, యానం రేవు దగ్గర ఈ పాట ద్వారా అమ్మే చేపలు ఏ విధంగా ఉన్నాయో. నిజంగా ఈ ఏదైతే చేపల ప్రియులు ఏదైతే ఉన్నాయో సుదీర్ఘ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ పాటలో పాల్గొని అది ఎంత రేట్ అయినా సరే పాట పాడుకుని మరీ తీసుకెళ్తుంటారు. నిజంగా ఈ గోదావరి నదిలో దొరికే ఈ చేపలకి మహా టేస్ట్ ఉంటుంది. అందునే కాబోలు ఏ ప్రాంతమైనా గోదావరి జిల్లాకి రావాల్సిందే. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఆలి.